శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము మన జీవితంలో చేసుకోవాల్సిన విషయాల్లో షష్ఠి పూర్తి శాంతి, దీన్నే ఉగ్రరథ శాంతి అని అంటారు. ఇది ఎట్లా చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలా, మరి ఇది చేసుకునే దానివల్ల మనకు ఏమి ఉపయోగం ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటే ఆ తర్వాత దీని యొక్క విలువ తెలుసుకొని ప్రజలందరూ కూడా ఈ షష్ఠి పూర్తి శాంతి చేసుకుంటారని ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ నందు ఈ షష్ఠి పూర్తి శాంతి విషయం గురించి చెప్పడానికి మొదలు పెడుతున్నాను. మరి మానవుడు జన్మించిన తర్వాత మరణించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. ఇది బ్రహ్మలిఖితం. అందుకే పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నారు. మరి ఈ యొక్క జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని గండాలు మనకు వస్తూ ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా కొన్ని గండాలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మరి అటువంటి గండాలు అంటే ఆ గండాలు పోవడానికి, మృత్యుదోషం పోవడానికి కూడా జీవితంలో శాస్త్రరీత్యా కొన్ని శాంతులు తెలియచేశారు. ఆ శాంతుల్లో మనము ఇప్పుడు షష్ఠి పూర్తి శాంతి అనేది తెలుసుకుంటాం. వయసు ఉన్నంత వరకు మనం బాగా బలంగానే ఉంటాము, అన్ని కూడా మనము నెరవేర్చుకోగలుగుతాం. వయసు మీరిన తర్వాత అప్పుడు మనకు అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, గండాలు అనేటివి మనము ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఇటువంటి గండాలు మనం ఎదుర్కోవాలా అన్నప్పుడు ముఖ్యంగా 60 సంవత్సరాల వరకు మనిషి ఏకధాటిగా జీవితాన్ని సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 60 సంవత్సరాల తర్వాత నుండి ఇంకా వాళ్ళ యొక్క ఆహార పటుత్వం కావచ్చు, శరీర పటుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. శరీరంలో బలం ఉన్నంత కాలము మనకు ఈ రోగాలు ఏమీ చేయలేవు. కాబట్టి ఈ శరీరం బలం తగ్గిన తర్వాత మనం చాలా చాలా బాధలు ఎదుర్కోవాల్సింది. ఆ బాధలు పోవడానికే ముఖ్యంగా ఇక్కడ షష్ఠి పూర్తి శాంతి అనేది ఉంది. షష్ఠి పూర్తి అన్నప్పుడు 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాలు పడిన వెంటనే 60 సంవత్సరాలు వెళ్ళిపోయే లోపల మనము శాంతి చేసుకుంటే తరువాత వచ్చేటువంటి యొక్క 60 తర్వాత వచ్చేటువంటి యొక్క ఏదైనా దోషాలు, మృత్యు దోషాలు కావచ్చు, గండ దోషాలు కావచ్చు, ఇతరత్ర ఏవైనా అనారోగ్య దోషాలు, ఇవన్నీ కూడా పోవడానికి ఈ యొక్క శాంతిని మనము జరుపుకుంటామన్నమాట. కలియుగంలో మానవుని ఆదాయము 120 సంవత్సరాలు. అందులో 60 సంవత్సరాలు సగం అవుతుంది. ఈ సగము వచ్చిన తర్వాత నుండి మానవునికి ఇంకా ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. కాబట్టి వాటి నుండి మనం బయటపడడానికి ఈ యొక్క షష్ఠి పూర్తి శాంతి అనేది మనము చేసుకోవాలన్నమాట. ఇది వారి వారి శక్తి అనుసారము వాళ్ళు చేసుకోవచ్చును. ధనవంతులు లక్షణంగా బాగా భర్జరీగా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి చాలా చాలా రకాలున్నాయి. భగవంతుని అన్ని రకాల మనం పూజించుకోవచ్చు. ధనవంతుడి ఇచ్చాను, పేదవాడి ఇచ్చాను, వారికి తగ్గట్టుగా వాళ్ళు ఈ యొక్క శాంతులు చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పడిన వెంటనే 60 సంవత్సరాలు గతించే లోపల చెప్తాను. ఇప్పుడు ఈ ధనవంతులు ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా
ఈ షష్ఠి పూర్తి దానికి జపాలు, హోమాలు, నక్షత్ర శాంతులు, రుద్రాభిషేకాలు ఇటువంటివన్నీ కూడా చేసుకొని ఒక రోజు బట్టి 3 రోజులు 5 రోజులు వాడు సత్యానుసారం చేసుకోవచ్చు అన్నమాట. ఇక డబ్బు లేని వాళ్ళు అంటే పేదరికంగా ఉండేటువంటి వాళ్ళు స్వామికి ఈశ్వరునికి అభిషేకాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము ఇటువంటి ద్వారా వాళ్ళు ఈ యొక్క షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు వాళ్ళ ఆ 60 సంవత్సరాల్లో వచ్చేటువంటి గడ్డ దోషాలు పోగొట్టుకునేదానికి అవకాశము ఉంటుంది. తర్వాత ఈ షష్ఠి పూర్తి శాంతి చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ షష్ఠి పూర్తి చేసినటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని లక్షణంగా విందు భోజనాలు ఆరగించుకొని సంతోషంగా కాలం గడుపుతుంది. ఈ విధంగా ఈ షష్ఠి పూర్తి శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు తగినట్టుగా శాంతి చేసుకుంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి గడ్డాలు కానీ మృత్యుదోషాలు లేకుండా పోయి మీరు సుఖజీవనం కలిగి మంచి ఆయుర్దాయం కలిగి ఉంటారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.